సవిస్తారంగా తెలియజేయడం జరిగింది. క్లుప్తంగా ఏదైతే మరి ముసాయిదా బిల్లు శాసనసభకు చర్చకు వచ్చినటువంటి సందర్భం, చర్చ ప్రారంభమైనటువంటి సందర్భం, మేమందరం అంటే ఇవాళ రాష్ట్రపతి గారిని ఇప్పుడే కలిసి రావడం కూడా జరిగింది. అయ్యా మీరు పంపినటువంటి బిల్లు వైపు చర్చ ప్రారంభమైనాక కూడా చర్చను ఆపే ప్రయత్నం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం పంపింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేత మరి ఆయన సూచనల మేరకు ఆదేశాల మేరకు అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ సబబు కాదు అని వారికి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ కూడా అడిగే అవకాశం ఉంది అనేటువంటి ఆ విషయంలో వారు చాలా స్పష్టంగా ఆ నిర్ణయం నా సమక్షంలో ఉంటుందనేటువంటి అభిప్రాయంలో వారు చెప్పడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా వచ్చేటి మిగతా అన్ని అంశాల కంటే ఇక్కడ ఉద్యోగాలు, నీళ్లు, మరి హైదరాబాదు గవర్నర్ గారి వెళ్తే జిహెచ్ఎంసీ పరిధిలో గవర్నర్ గారికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ కానీ ఈ అంశాలన్నీ కూడా, విద్యుత్తు, ఇటువంటి ఇతర అంశాలు ప్రధానంగా మనం చర్చకు వచ్చేటువంటి అంశాలుగా మనం భావించవచ్చు. వారు చెప్పినట్టు శాసనసభకు అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి అవకాశం మాత్రమే ఉంది. అభిప్రాయాలు ఫైనల్గా అక్కడ పార్లమెంట్లో బిల్లు దాంట్లో మార్పు చేర్పులు కానీ ఏదైనా కానీ అక్కడనే పార్లమెంట్లో జరిగేటువంటి ప్రక్రియ ఉంది. మరి ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఉద్యోగాల విషయాల్లో చాలా స్పష్టంగా 16 జీవో ఆధారంగా కానీ, గిరిజన కమిషన్ ఆధారంగా కానీ ఆ యొక్క నిర్ణయం జరగాల్సిన ఆ మార్గదర్శకాల ద్వారా ఆ యొక్క నిబంధనలకు లోబడి ఆ యొక్క ఇది జరగాలనేటువంటి విభజన అనేటువంటిది జరగాలనేటువంటిది మేము కోరుతాము. అదేవిధంగా ఆక్టోపస్ కానీ, గ్రేహాండ్స్ కానీ కొన్ని సంవత్సరాలు కొనసాగించేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో తక్షణమే ఎక్కడికక్కడ బైఫర్కేషన్ చేసి ఆ డెఫిసిట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అది పూర్తి చేస్తే ఇరు ప్రాంతాల వైపు కూడా మరి ఉద్యోగాలు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మరి భర్తీ చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే హైదరాబాద్ ఏదైతే ఉన్నదో మరి 10 సంవత్సరాలని బిల్లులో ప్రతిపాదించిన ఎవరు కూడా 200 కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చి మళ్ళా రేపు మేము అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి దాంట్లో ఇది అభివృద్ధి ఆ ప్రాంతానికి అభివృద్ధికి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి అన్ని సంవత్సరాలు వాస్తవంగా అవసరం కూడా లేదు. కనీసం ఒక 3 సంవత్సరాలు ఇవాళ ఉన్నటువంటి నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అధునాతన పద్ధతుల్లో ఆ యొక్క నిర్మాణం అనేటువంటిది 3 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి దానికి భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. అంతేకాకుండా ఏదైతే గవర్నర్ గారి పర్యవేక్షణ విషయంలో ఇదేదైతే అపోహలను దూరం చేయడం కోసం పెట్టడం జరిగింది, అపోహలు దూరం అయిన తర్వాత ఇది క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ఇకపోతే నదీ జలాలకు సంబంధించి అయితే ఇప్పటికే ట్రిబ్యునల్స్ నిర్ణయం చేయడం జరిగినటువంటి పంపిణీ అనేటువంటిది జరిగింది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలకు సంబంధించి ఆ యొక్క మిగులు జలాల మన హక్కు విషయంలో పోరాటం జరుగుతూ ఉన్నది, సమిష్టి పోరాటం కొనసాగుతూ ఉన్నది. మరిదైతే ఈ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి కొత్తగా గోదావరి కృష్ణా ట్రిబ్యునల్స్ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ బోర్డులు అనేటువంటి హైదరాబాద్ నగరంలో ఉండడం ఉచితంగా ఉంటుంది అనేటువంటిది భావిస్తాం. మరి అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించి అయితే ఏర్పడేటువంటి డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మరి బొగ్గు ఇక్కడ లభ్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో, గ్యాస్ అక్కడ లభ్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కేటాయింపులు అనేటువంటిది కొద్దిగా నేషనల్ థర్మల్ ప్లాంట్ సంబంధించి ఏదైతే పవర్ ప్లాంట్ సంబంధించి
ప్రతిపాదన వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి నేదులూరు కానీ మన అదేవిధంగా శంకరపల్లి కానీ గ్యాస్ ఆధారిత వాటికి అవసరమైనటువంటి గ్యాస్ను ఇచ్చి తొందరగా మనం స్వయంగా ఉత్పత్తి చేసుకునేటువంటి స్థితికి తీసుకురావాల్సిందిగా కోరడం అనేటువంటిది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఏదైతే ఈ డెఫిసిట్ అనేటువంటిది ఇప్పుడు ఉద్దేశించినటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవసాయానికి ఇన్ని గంటలు ఏదైతే తక్కువ లిమిటెడ్ అవర్స్ ఇస్తున్నామో సఫిషియెంట్ ఇచ్చేటువంటి స్థితికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతా ఉన్నాం. మన అదేవిధంగా విద్యకు సంబంధించి ఏదైతే మన అనేక ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అది స్వాగతిస్తా ఉన్నాం. మరి ఆ విధమైనటువంటి కామన్ ఇంట్రెస్ట్ విషయంలో మరి పునఃసమీక్ష చేయాల్సిందిగా కోరుతాను. ఇక ఏదైతే ఇక్కడి నుంచి శాసనసభ నుంచి అభిప్రాయాల సేకరణ తర్వాత పార్లమెంట్లో బిల్లులో భారతీయ జనతా పార్టీ అన్కండిషనల్ గా సపోర్ట్ చేసి లోపాలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించడం కోసం అభివృద్ధిని వేగవంతంగా చేయడం కోసం ఖచ్చితంగా ఒక సంపూర్ణ విశ్వాసం ఉన్నది. వచ్చేటువంటి రోజుల్లో వచ్చేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి వస్తుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంది. అభివృద్ధి విషయంలో ఈ యొక్క ఏర్పడేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోపాలను మరి లోటును అధిగమించడం కోసం అవసరమైన విధంగా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్టులకు ప్రాణహిత సేవలను మరి జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. Thank you very much to the point.